वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। हवामहेकं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिविधीरसादनं श्रीमहागणाधिपते नमः। हरिः ओम्। श्रीविघ्नेश्वराय नमः। श्रीरस्तु सोमस्तु अभिघ्नवस्तु। సభకు నమస్కారం. సభకు వచ్చేసిన కళాకారులకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ సరస్వతి వారి కుటుంబం తరఫున నమస్తమాన్యులు. అలాగే ఈ సరస్వతుల లక్ష్మీకుమారి గారు ఇంటి పేరు కవిరాయని వారు. కవిరాయని లక్ష్మీకుమారి గారు మా అమ్మగారు. మా అమ్మగారి పేరు కవిరాయని. మా అమ్మగారి నాన్నగారి పేరు కవిరాయని లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఆయన మహా విద్వాంసుడు. అలాగే వాళ్ళ అమ్మగారు లక్ష్మీ నరసమ్మ గారు. ఆవిడ కూడా విజయనగరం రాజుగారి రాజబుగ్గీలో విజయనగరం వీధుల్లో తిరిగారు. అంత సంగీత మహోన్నత స్థానంలో వెలిగారు ఆయన వాళ్ళ అమ్మగారు. అలాంటి తల్లిదండ్రులకి పుట్టిన మా అమ్మగారు లక్ష్మీకుమార్ గారు సంగీత కళాకారునిగా, చాలా మంచి ఆర్టిస్ట్ గా అందరికీ అమ్మైనా మా అమ్మ బంగారు తల్లి. మా కుటుంబానికి, అలాగే వాళ్ళ సొంత మేనమావ కుటుంబానికి కూడా కళ్ళల్లో పెట్టుకుంటూ అందరూ ప్రేమ పంచుతారు. పెద్ద అమ్మ ఇక్కడ అందరికీ సమానమైన ప్రేమ, ఇది ఆర్టిస్టులకి పిల్లలకి సమానమైన ప్రేమ పంచిన అమ్మగా మటుకు లక్ష్మీకుమార్ టీచర్ గారు ఉన్నారు. ఆవిడ చక్కగా ప్రత్యేకంగా నేత్రగంటి రాధకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే స్వర్ణ, అలాగే మండా శారద గారు కూడా వాళ్ళు వచ్చి ఇంకో కార్యక్రమం ఉండడం వల్ల బిజీగా ఉండి లేటుగా వస్తా ఉన్నారు. వారందరికీ మా అమ్మగారి తరఫున, మా ఇంటికి పెద్దగా అయిన మా ఇంటి పెద్దవాడు ధర్మరాజు లాంటి వాడు మా అన్నయ్య బాబ్జీ తరఫున మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం 5 నిమిషాల్లో స్టార్ట్ చేస్తున్నాము. కార్యక్రమం స్టార్ట్ చేస్తున్న మొదలు మొట్టమొదటిగా ఇక్కడ కళాకారులు అయినట్టు బాలగారిని మా అమ్మగారికి పూలు వేసి నమస్కరించవలసిగా దాంతో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. శర్మ చూపించగలం పూలు అందియమ్మా. బాలగారి తరఫున తర్వాత ఇందర్ గారు, రాధ, అక్కడ శిష్యులు పూలు మనస్ఫూర్తిగా అమ్మగారి ఆశీస్సులు తీసుకుంటారని అలాగే ఇందిర మనస్ఫూర్తిగా ఆవిడ ప్రియ గురువు గారైన లక్ష్మీకుమారి గారికి కృతజ్ఞతా భావంతో పువ్వులు అర్పిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి ఆ దేవదేవుడు, వాద్యదేవుడు, విష్ణుమూర్తి వారు, అలాగే సరస్వతీదేవి మా అమ్మగారు వారి కుటుంబానికి చల్లటి ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తూ, అలాగే నేత్రగంటి రాధ వారికి, వారి పిల్లలకి, వారి ఫ్యామిలీకి మంచి ఆశీస్సులు భగవంతుడు ఇవ్వాలని. అలాగే శేషమామ గారు వచ్చారు. మా అమ్మగారితో చాలా అనుబంధం ఎక్కువ ఉన్న శిష్యురాలు. ఆవిడ కూడా మా అమ్మగారికి పువ్వులు వేసి మా అమ్మగారు ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే ప్రతి ఆర్టిస్టు ఒక 15 నిమిషాలు వారికి మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నది ఆ సరస్వతీదేవిని కలుసుకొని ఆ కటాక్షం కోసం 10 నిమిషాలు పాడవలసిందిగా. చివరగా
ఉన్న ఆర్టిస్ట్ అందరూ కలిసి పంచరత్న సేవలాగా 2-3 గీతాలు పాడి మనం 7 గంటకల్లా ఖచ్చితంగా షార్ప్ క్లోజ్ చేసేద్దాం సార్. 10 నిమిషాలతో కేసుకెళ్ళి క్లోజ్ చేసేద్దాము. నా రిక్వెస్ట్ మా అమ్మగారి ప్రీ శిష్యురాలు అయినట్టు బాలగారిని వేదిక మీదకి వచ్చి విఘ్నేశ్వర కీర్తన ఏదో కీర్తనతో ఈ సభని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ కోరుతున్నాను. అది థ్యాంక్ యూ. ఆ